నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ మహాధర్ణ వేదిక దగ్గర నుంచి లేట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నల్గొండ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? నల్గొండ మహాధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండకుండా ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎగ్గొడుతున్న నేపథ్యంలో ఈ మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇప్పటికే షాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్లో నిర్వహించారు. రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఒక రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ ధర్నా కార్యక్రమం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఇలా ఛేదించేందుకు, మోసపు చేసిన మాటలని ఇవాళ మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇవాళ అనేక మంది రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు, వారికి ఒక భరోసాని ఇచ్చేందుకు ఈ రైతు భరోసా మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇవాళ రైతు బంధు పేరు మీద ఆనాడు వ్యవసాయానికి ఒక పెట్టుబడి సాయం ఇస్తే వాళ్ళ రైతు భరోసా పేరు మీద కనీసం కూడా వారికి పెట్టుబడి సాయం ఇవ్వకపోవడానికి కూడా నిరసిస్తూ ఈ మహాధర్నా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున క్లాక్ టవర్ సెంటర్ దగ్గర, నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే చౌటుప్పలు దాటారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దాటారని చెప్పేసి అడుగడుగునా కూడా ఘన స్వాగతం లభిస్తుంది. రైతాంగం అంతా కూడా నల్గొండ బయలుదేరి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహాధర్నాను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తాం, రైతాంగానికి ఒక అండగా ఉంటాం, ఒక బాసటగా ఉంటామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే మనతో మాట్లాడడానికి అక్కడ ఉన్నారు కొంతమంది. చెప్పండి, ఈ మహాధర్నా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ధర్నా ఉద్దేశం ఏంటి? ధర్నా ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు వస్తున్నారు, ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. రైతులందరూ ఎదురు చూస్తున్నారు. మేము గిట్ట వస్తుంటే రైతులు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నల్గొండలో ఇప్పుడు ధర్నా ప్రారంభం కాబోతున్నది, పెద్ద ఎత్తున కాబోతుంది. ఎందుకంటే రైతులకు మోసం చేసే కాంగ్రెస్ దాదాపు 50-60 సంవత్సరాల్లో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు రైతులను చంపింది, ఆత్మహత్య చేసుకునేలాగా ఆ ప్రభుత్వాలు నడిపించినాయి. అదే కొట్లాటల్లో మన కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు రాజు చేయాలనే కోరికతో ఆయన ఒక పట్టుదలతో సాధించారు, రైతులకు రాజులుగా నిర్మించారు. భారతదేశంలో పంజాబ్ అనేది రైతులు నెంబర్ 1 ఉండేది, మన తెలంగాణలో భారతదేశం నెంబర్ 1 తీర్చిదిద్ది, అలాగనే పంజాబ్లోనే, అలాగనే యూపీలో, బీహార్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడున్న రైతులు సాధించిన ఘనత 9.5 సంవత్సరాలు మన తొలి ముఖ్యమంత్రి సాధించిన రైతు విజయానికి సాధించి ఆ రైతులు వెంబడే పోయి అక్కడ వాళ్ళ రైతులకు ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళని గిట్ట ఆదుకునే స్థితి దాకా వచ్చిన మన తెలంగాణ రైతులది ఈ రోజు దిగజారిగా దాదాపు 400 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత దిగజారిందో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజు రైతులు కేటీఆర్ గారి గురించి ఎదురు చూస్తున్నారు. మేము తప్పు చేశాము, మాకేదో మోసం చేసి ఈ రోజు మాయ మాటలు చెప్పి మాకు 10,000 కాదు 15,000 ఇస్తాను మాయ మాటలు చెప్పి మొన్ననే 2 రోజుల క్రితం గిట రాత్రే మీకు పైసలు వస్తాయంటే రాత్రికి అందరు ఫోన్లో మెసేజ్ వస్తాయని చూశారు. మళ్ళా మాట మార్చిండు 31st అని. అంటే ఈ మాటను మార్చి ఒక తుగ్లక్ పాలనగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి త్వరలోనే రైతులు వీళ్ళను తరిమికొట్టే రోజులు వస్తాయని మేము ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నల్గొండ జిల్లా దాదాపు 15,000 పైన రైతులు వాళ్ళే స్వయంగా వస్తున్నారు. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదు, భారతదేశానికి వెన్నుపూస అయినట్టు రైతులు, అలాగే వాళ్ళని ఉసురు తలుగుతే మాట ఏ ప్రభుత్వం ఉండదని మేమందరం ఇక్కడ ఎదురు చూస్తున్నాము. దీన్ని విజయవంతం చేస్తాము. అదేవిధంగా రైతులతో ఎవడైనా పెట్టుకుంటే వాళ్ళు సర్వనాశనం అవుతారు. కాబట్టి ఏ ప్రభుత్వం రాబోయే కాలంలో కాంగ్రెస్ మళ్లీ రాదని ప్రజలే ఏడుస్తున్నారు. కాబట్టి మేమందరం మద్దతుగా ఉంటాం, రైతులకు ఎప్పుడు మేము ఉండవని మేము ఈ రోజు ధర్నాకు పాల్గొనడానికి పెద్ద ఎత్తున వచ్చినాం. ఎందుకంటే నేను గిట ఒక రైతు కుటుంబానికి చెందినవాడిని. నా గిట ఈ రోజు రైతు భరోసా వస్తాని వస్తలేదు. రైతు బీమాని మొన్ననే ఒక ముస్లిం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులకు అతను పండించలేక వాళ్ళ పిల్లని పెళ్లి చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే 10,000, 20,000కు ఎకరా పోయేది, ₹1,00,000 ఎకరా వచ్చిన తెలంగాణ ఘనతకు ఎంతో ఆనందం ఉన్న ఆడపిల్లలకు చదివించి వాళ్ళ పెళ్లి చేయాలని అంత ఆనందంతో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరు కొనేటట్టు లేదని ఒక ముస్లిం రైతు చనిపోవడం జరిగింది వనపర్తిలో. దాని విధంగానే ఈ రోజు రైతులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని తొందరగా గద్దె దింపాలని అందరు రైతులు ఏకమవుతున్నారు. కాబట్టి అలాగే విద్యార్థుల కోసం గిట్ట తీసుకుంటున్నారు. అందుకే జై తెలంగాణ, జై కేసీఆర్ అంటారు. జై కేసీఆర్ అని, కేసీఆర్ ఎప్పుడు వస్తావు, కేసీఆర్ సాబ్ కబాతే అని ఎదురు చూస్తున్నా అందరము కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ రోజు కేటీఆర్ సాబ్ వచ్చిన ధర్నాకు విజయవంతం చేస్తామని చెప్తున్నాం. ఓకే, వాళ్ళ రైతాంగానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా చెలో నల్గొండ అంటే వాళ్ళ నల్గొండ బయలుదేరుతున్నారు. నాడు 10 సంవత్సరాల పాలనలో పండుగలకు కొనసాగిన వ్యవసాయం వల్ల దండగలకు కొనసాగుతుంది. అంతేకాకుండా వాళ్ళ రైతాంగానికి ఇస్తానన్న రైతు భరోసా
3-4 రోజుల నుంచి కూడా ఏదైతే చెప్తూ మాట మార్చారో అది వల్ల మరొకసారి మోసం అని తేలింది. దాన్ని చెప్పిన 15 నిమిషాలకే ఇలా ముఖ్యమంత్రి మార్చి 31 వరకు ఇస్తామంటే రుణమాఫీ కూడా ఇదే విధంగా చెప్పారు. ఇవాళ రుణమాఫీ కూడా మోసమైంది. ఆ రుణమాఫీ మోసమైనట్టే కూడా మరొకసారి ఈ రైతు భరోసా కూడా మోసం చేసే అడుగులు వేస్తున్నదని చెప్పేసి ఇప్పుడు ఇవాళ రైతులంతా గ్రహిస్తున్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ పాలనలో రైతు పెట్టుబడి సాయం అనేది పంట వేసే ముందు వచ్చేది, కానీ ఇవాళ రైతు పెట్టుబడి సాయం రైతు పంట పడినాక కూడా రాకపోవడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రైతాంగం అంతా కూడా అరికోసం పడుతున్న పరిస్థితి వల్ల మనకంతా కూడా కనిపిస్తుంది. ఇవాళ ఈ మహాధర్నా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవాళ హైకోర్టు అనుమతితో అనుమతించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఖచ్చితంగా రైతులకు ఒక రైతు ఆత్మహత్యల పేరు ఇలా రైతు ఆత్మహత్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో రైతాంగానికి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు వాళ్ళ రైతాంగానికి ఒక భరోసానిచ్చేందుకు రైతాంగానికి ఒక ధైర్యం నింపేందుకు వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వాళ్ళ మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకులు చెప్పండి, వాళ్ళ మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళ రైతాంగం పడుతున్న పరిస్థితి ఏంది? అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి, రైతులకు అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అధికారం రాకముందుకు ఈ రైతుల కోసము కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి రైతు భరోసా పేరు పెట్టి ఇప్పటి వరకు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతు భరోసా అయ్యాక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంలో రైతులకు అండగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు రైతులకు అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా క్లాక్ టవర్ దగ్గర జరుగుతున్నటువంటి రైతులకు మద్దతుగా ధర్నాకు సంఘీభావంగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కదిలినటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నాం. ఈ రోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అనేక మంది రైతులు ఇప్పటికీ చాలా మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అంటే గతంలో కేసీఆర్ గారు రైతుల కళ్ళలో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీరిచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా గత సంవత్సర కాలంలో ఈ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మళ్లీ రైతులంతా కూడా రోడ్డు మీకు తీసుకొచ్చిన పరిస్థితి ఇలా మనం చూస్తాం. రైతులకు వీళ్ళు ఇస్తున్నటువంటి సన్నోట్లకు 500 బోనస్ చేయకపోవడం, వీళ్ళు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకపోదు. రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ విషయంలో అనేక మంది రైతులను వాళ్ళను ముసుగొలిపి వాళ్ళ రైతులు రుణమాఫీ మేము చేస్తామని చెప్పి 2 లక్షలు అని చెప్పేసి తెచ్చుకోమని చెప్తే ఇప్పటి వరకు కూడా మొన్న ఆదిలాబాద్ లో ఒక గిరిజన రైతు బ్యాంకులో పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాం. అదే విధంగా ఇలా ఎరువుల పరిస్థితి కావచ్చు, విత్తనాల పరిస్థితి కావచ్చు, రైతాంగం అంతా కూడా చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో ఆందోళన అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వీళ్లకు మద్దతుగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఇలా నల్గొండ జిల్లా రైతులకు అండగా ఈరోజు రాబోతున్నారు. కాబట్టి ఇలా నల్గొండ జిల్లా అంతా కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల రైతాంగం అంతా కూడా ఏ విధంగా ఉండే ఇలా సంవత్సర కాలంలో రైతుల పరిస్థితి చూసినట్టయితే చాలా తీవ్ర పరిస్థితి అయిపోతుంది. రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి రానున్న రోజుల్లో నువ్వు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే రైతు భరోసా 15,000 ఇస్తున్నావు బాధ్యత ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు, రుణమాఫీ చేసి తీరాలి. సకాలంలో విత్తనాలు అందియాలి, ఎరువులు అందియాలి. లేని పక్షంలో ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతు పక్షాన కొట్లాడతానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడి మరొక చెప్పండి, వాళ్ళ రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ రైతు మహాధరణ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ రైతుల ఆత్మహత్యల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు స్వయంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలే ప్రజల తిరుగుబాటు చూసి ఒప్పుకుంటున్నారు. అరే కేసీఆర్ బాగుండే, కేసీఆర్ పరిపాలనే బాగుండే, కేసీఆర్ ను గుర్తు చేస్తారని స్వయంగా మంత్రి గారి సోదరుడు నిన్న బహిరంగ వేదిక మీదనే చెప్పిండు. ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ 4% వచ్చింది రైతు భరోసా గాని రైతు రుణమాఫీ గాని అని చెప్పి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా ఒప్పుకుంటారు. మా దగ్గర మున్సిపల్లో జరిగే వాళ్ళ ప్రజా సమావేశాల్లో ప్రజల తిరుగుబాటు జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళు పోకుండానే ప్రజలు వచ్చిన అధికారులను, వచ్చిన ఎమ్మెల్యేలను, వచ్చిన ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మాకు పెన్షన్ ఏమైంది, మా రేషన్ కార్డు ఏమైంది, ఇదేదని చెప్పి ప్రతిదీ కూడా బూటక మాటలు చెప్పడం చేయడం కాలయాపన. ఇప్పటికి 13 నెలలు అవుతుంది. ఒక 13% కూడా ప్రజలకు న్యాయం జరగలే. ప్రజలు అతి త్వరలో తిరుగుబాటు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె తీస్తారు. వద్దురా పాలన, కాంగ్రెస్ పాలనని ప్రజలు నినదించే రోజు వస్తుంది. ఈ రోజు కేటీఆర్ గారి రైతు దీక్షకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మా చిట్యాల మండలి నుంచి, మా మున్సిపాలిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున మా తిరుమతి లింగయ్య గారి నాయకత్వంలో తరలి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళ రైతాంగం ఎవరిని చూసినా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి అన్న, వాళ్ళ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది?
రైతు భరోసా చాలా అధ్వానంగా ఉన్నది. సంవత్సరం నుంచి కూడా వేయలేదు, పాత వేయలేదు, ఇప్పుడు వేస్తాను ఏదో గ్రామ సభల గురించి దాని గ్రామ పంచాయతీ గురించి చెప్పుకుంటుండ్రు తప్ప వేరే సమస్య లేదు. మొన్న మా దగ్గర పెద్ద కాబట్టికి కలెక్టర్ గారు వచ్చినా కూడా మేము వ్యతిరేకించలేదు. ఆయన ఏముందో రాబోయే సర్పంచ్ ఎలక్షన్ల గురించి గ్రామ సభలు పెట్టి ఆయన ఏదో చేసుకుంటున్నారు అంతే తప్ప వేరే సమస్య లేదు. ఇప్పుడు తులం బంగారం అన్నాడు అది లేదు, పెన్షన్ అన్నాడు అది లేదు, బ్యాంకు రుణమాఫీ అన్నాడు అది లేదు, మహిళలకు 25,000 2,500 లేదు, ఏది కూడా చేస్తాడు. లోన్ ఏది పెన్షన్ 4,000 ఇస్తా, డిసెంబర్ 3 నాడే 9 నాడే అన్ని ఇస్తానని చెప్పాడు. 1 year అవుతుంది, ఇంతవరకు కూడా ఏం చెప్పలేదు. 1 year కూడా ఇంతవరకు ఏం చేయలేదు ఆయన. మీరు చెప్పండి అన్న, ఇవాళ ఈ రైతు మహాధరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ ఈ రైతు మహాధరణకు కేటీఆర్ వస్తుండో ఇవాళ రైతులు ఏ విధంగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? రైతులు అయితే మరీ దారుణంగా ఈ 1 year నుంచి మాత్రం దారుణంగా ఎదుర్కొంటారు. కనీసం ఒక రైతు బంధు లేక, రైతు భరోసా లేక, రైతులకు అనేది ఏ పలుకులకు పట్టలనేది లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇవాళ ఈ రైతు మహాధరణ ద్వారా రైతాంగానికి ఎలాంటి భరోసాని ఇవ్వనున్నారు, ఎలాంటి ధైర్యం నింపనున్నారు? బరాబర్ భరోసా అనేది దీని వల్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచి బరాబర్ అనేది రైతులకు అనేది ఏ విధంగా ఆ విధంగా చేస్తే సిద్ధంగా ఉన్నది చేయాలి. ఇవాళ నిన్న రైతు భరోసా వేస్తున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పిండు. వాళ్ళ రైతు భరోసా ఎంతమందికి వచ్చింది మీ మండలం కావచ్చు, మీ నియోజకవర్గం? ఓన్లీ రైతు భరోసా అనేది చిట్టాల మండలం ఒకటే గ్రామానికి వచ్చింది. ఆ గ్రామం ఒట్టిపల్లి గ్రామానికి, మిగతా గ్రామాలు 17 గ్రామాలకు రాలేదు, ఒకటే గ్రామానికి మాత్రం వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులంతా ఏ విధంగా ఉన్నారు, అసలు ఏమంటారు? తీవ్రంగా ఈ విషయం ఈ గవర్నమెంట్ మీద, ఈ రేవంత్ రెడ్డి మీద, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మీద విపరీతమైన కోపంతో ఉన్న రైతులు మాత్రము ఒక ఊరికి ఏడు ప్రతి ఒక్క రైతు ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రతి ఒక్క రైతు కూడా వేసుకుని వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక్క ఊరికే ఇవ్వడం మళ్ళీ 18 ఊరికి ఇవ్వకపోవడం ఏందని చాలా కోపంతో ఉన్న రైతులు అయితే ఈ విషయంలో. నిన్ననే ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించండు. వేస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రం అన్ని విధాల సహకరించండు. ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా ఏం చేయలేకపోతుండు అని రాజగోపాల్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు, ప్రెస్ మీట్ లో చెప్పారు. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్న బాధలు కావచ్చు, రైతులు ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, వాళ్ళ ఆత్మహత్యలు అన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఖచ్చితంగా వారికి ఒక ధైర్యాన్ని ఇస్తారు, వారికి ఒక సపోర్ట్ని ఇస్తారు అని చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ రైతు ఏదైతే ఆ రైతు ఆత్మహత్యలు కావచ్చు, రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కూడా ఇక్కడ ఇవాళ కూడా పర్యటించింది. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి వారు కూడా భరోసానివ్వన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండగా ఉంది. నాడైనా నేడైనా బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి ఇక్కడ నుంచే చాటి చెప్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ నల్గొండలో జరగనున్న బీఆర్ఎస్ రైతు మహాధరణకు హాజరు కానున్నారు. ఓటు స్టూడియో.